హలో అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ క్రేజీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో హెల్తీగా ఎగ్ నూడిల్స్ అండ్ టేస్టీ స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా చింగ్స్ వెజ్ హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నానండి. 500 గ్రామ్స్ది 7 to 8 మెంబర్స్కి హ్యాపీగా సరిపోతుంది. ఫస్ట్ అయితే 3 లీటర్స్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ అయిన వాటర్కి అయితే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదండి, అందుకే ఒక్కదానికొకటి స్టిక్ కాకుండా మంచిగా బాయిల్ అవుతుంది. 70 to 80% బాయిల్ అయితే చాలండి. ఇప్పుడైతే మనకి నూడిల్స్ బాయిల్ అయిపోయాయండి. మొత్తానికైతే నూడిల్స్ అస్సలు హాట్ గా ఉండకూడదండి. 2 to 3 టైమ్స్ కోల్డ్ వాటర్ లో వాష్ చేసి ఆయిల్ 1 స్పూన్ వేసి మొత్తం నూడిల్స్ కి పట్టించాలండి. ఇప్పుడైతే మనకు ప్లెయిన్ నూడిల్స్ రెడీ. దీంతో ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే వెడల్పుగా గుంతగా ఉన్న కడాయిని అయితే పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక 6 to 7 ఎగ్స్ అండ్ సాల్ట్ వేసి బీట్ చేసుకున్నాక లో అండ్ హై ఫ్లేమ్ లో కుక్ అవుతున్నప్పుడు మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో బ్రేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకుని జీరా వేసుకోవాలండి. మన డైజెషన్ కి జీరా చాలా హెల్ప్ చేస్తుంది. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కాసేపు మంచిగా వేగాక నెక్స్ట్ అయితే మన పిల్లలకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, బీన్స్, టొమాటో అండ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ అనేది ఓవర్ గా కుక్ అవ్వకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లెయిన్ నూడిల్స్ ని అయితే వేసుకోవాలి. నూడిల్స్ ని వేసాక స్పైసెస్ యాడ్ చేయాలి. ముందుగా రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్ కి సరిపడా. కొద్దిగా పసుపు వేసుకోవాలండి కలర్ కి అండ్ టేస్ట్ కి. నెక్స్ట్ గరం మసాలా 1 టీ స్పూన్ మంచిగా ఫుల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్పైసెస్ అన్ని వేసుకున్నాక హై ఫ్లేమ్ లో ఉన్నప్పుడు నూడిల్స్, స్పైసెస్ అండ్ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. అన్ని ఫ్లేవర్స్ నూడిల్స్ కి బాగా పట్టేలాగా టాస్ చేసుకుంటూ ఉండాలి. మన పిల్లలు అయితే వెజిటేబుల్స్ అస్సలు ఇష్టంగా తినరు కదండి. మనం నూడిల్స్ లో ఇలా వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే వినిగర్, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే స్కిప్ చేసేసానండి. మా ఇంట్లో పిల్లలకి సాస్ అంటే అస్సలు నచ్చదు. అందుకే స్పైసెస్ అన్ని మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకున్నాక ఫైనల్ గా ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని యాడ్ చేసుకుని ఎగ్ పీసెస్ మొత్తం నూడిల్స్ లో కలిసిపోయేలాగా టాస్ చేసుకోవాలి. అంతేనండి, ఫైనల్ గా ఎంతో టేస్టీగా ఉన్న ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు అస్సలు మీకు కూడా మిగలకుండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు రావాలని లైక్, షేర్, సబ్స్క్రైబ్.